బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో 2 జవాన్లు కూడా మరణించారు. ఈ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్ లో అతిపెద్ద విజయం సాధించాయి. అయితే ఈ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు. ఎన్కౌంటర్ పై 2 జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారణ వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో 2 ధైర్యశీలులైన జవాన్లను కోల్పోయామని తెలిపారు. ఇక ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారని అమిత్ షా వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది నక్సల్స్ మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో 2 జవాన్లు కూడా మరణించారు. ఈ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్ లో అతిపెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు. ఇక ఎన్కౌంటర్ లో 2 జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో 2 ధైర్యశీలులైన జవాన్లను కోల్పోయామని తెలిపారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారని అమిత్ షా వివరించారు.